వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. చూస్తున్నారు కదా, ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా ఎలా రావాలో అది కూడా చెప్తాను నేను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిన ఇడ్లీలు. అది కూడా మిక్సీలో రుబ్బాను నేను. అమ్మ చేసేదండి ఇడ్లీలు, రోట్లో రుబ్బి చేసేది. మిక్సీలో అయితే సరిగా రావట్లేదని రోట్లో రుబ్బేది. ఆ ట్రిక్ తెలియక అదే చేసేది, రోట్లోనే రుబ్బేది. ఇప్పుడు ట్రిక్ తెలుసుకున్నామండి, ఇంట్లోనే ఫ్లఫీగా చేసుకోవచ్చు ఇడ్లీ. ఇడ్లీతో పాటు సాంబార్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. నాకు సాంబార్లో ఇడ్లీ చాలా ఇష్టం అండి. ఇడ్లీలో సాంబార్ కదా, సాంబార్లో ఇడ్లీ చాలా ఇష్టం. అదే తినాలనిపించింది నాకు, అందుకని ఇడ్లీ చేసినాను. దాంతోపాటు సాంబార్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇడ్లీ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో చిన్న గ్లాస్ కందిపప్పు వేసుకున్నాను. దాంతోపాటు 2 టేబుల్ స్పూన్ ఎర్రపప్పు ఇక్కడ వేసాను. అలాగే పెసరపప్పు కూడా 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ 2 పప్పులు ఆప్షనల్ అండి, కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. మంచిగా 2-3 టైమ్స్ కడిగి పప్పు మునిగే అంత వాటర్ వేసుకోవాలి. పప్పు మునిగాక 1 ఇంచ్ ఎక్కువ ఉండాలండి వాటరు, లేదంటే 1 గ్లాస్కి 2 గ్లాస్ అప్పున వాటర్ వేసుకోవాలి. ఇక్కడ చింతపండు కూడా తీసుకున్నామండి. చింతపండు కూడా కడిగి నానబెట్టుకోవాలి. చింతపండు నానుతూ ఉంటుంది. ఈలోపు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మునక్కాయ, సొరకాయ, క్యారెట్, ఇంకా దొండకాయలు తీసుకున్నాను నేను. మీకు ఏ వెజిటేబుల్స్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ తీసుకోండి. సాంబార్లో వెజిటేబుల్స్ ఎక్కువే ఉంటాయండి. అన్ని వెజిటేబుల్స్ తింటలేదని ఎక్కువ వెజిటేబుల్స్ వేయట్లేదు కదా మనం. ఇప్పుడు సాంబార్లో చాలా వెజిటేబుల్స్ వేసుకుంటారు. కడాయి తీసుకున్నాను. కడాయిలో కొంచెం ఆయిల్ వేసాను. దానిలో ఒక 1/2 టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు వేసాను. అలాగే జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. ఇంకా కొంచెం ధనియాలు కూడా వేసుకున్నాను. ధనియాలు ఇంకా మెంతులు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సాంబార్ స్మెల్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోనే వెల్లుల్లి రెబ్బలు వేసాను. వెల్లుల్లి రెబ్బలు కావాలంటే మనం పప్పు ఉడికినప్పుడు కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ తాలింపులో వేసాను. వెల్లుల్లి కొంచెం ఎక్కువే ఉంటే బాగుంటుందండి సాంబార్లోకి. ఇవి లైట్గా ఫ్రై అవ్వాలి. ఇంతకుముందు కూడా సాంబార్ వీడియో పెట్టానండి, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సాంబార్ పౌడర్ కూడా చేశాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దీనిలో ఒక ఆనియన్ కట్ చేశాను, అది వేస్తున్నాను. మీరు కావాలంటే చిన్న ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు మొత్తం మంచిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిపోయినాయి, ఫ్రై అయిపోయినాయి. దీనిలోనే ఒక చిన్న టమాటా కూడా వేసానండి, క్లిప్ మిస్ అయింది. టమాటా కూడా కొంచెం మెత్తపడాలి. ఇలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అది వేసుకోవచ్చండి. కాకపోతే బెండకాయలు వేసుకుంటే తర్వాత వేసుకోండి, ముందే వేయొద్దు బెండకాయలు. ఇక్కడ అరటికాయ వేసుకోవచ్చు, క్యారెట్, ఆలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను సొరకాయ తీసుకున్నాను, గుమ్మడికాయ వేసుకోవచ్చు. చాలా వెజిటేబుల్స్ వేస్తారండి సాంబార్లో. మెయిన్ పడాల్సిన వెజిటేబుల్ మునక్కాడ, ఇంకా బెండకాయ అండి. బెండకాయ నా దగ్గర అవైలబుల్గా లేదని వేయలేదు నేను. సాంబార్ ఫ్లేవర్ ఇంకా టేస్ట్ రావాలంటే మునక్కాయలు ఇంకా బెండకాయ కంపల్సరీ ఉండాలి. దీనిలో కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి, నేను కొబ్బరి వేయలేదు. కొబ్బరి వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటేబుల్స్లో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేసుకున్నాక కొంచెం ఫ్రై అవ్వాలి. వెజిటేబుల్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ వెజిటేబుల్స్ తొందరగా ఉడకడానికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. నాకైతే ఇడ్లీలోకి చట్నీ కంటే సాంబారే చాలా ఇష్టం అండి. అది కూడా సాంబార్లో ఇడ్లీ ముంచుకొని నాన్నాక తింటాను నేను. సాంబార్లో నానబెట్టుకోవాలి ఇడ్లీ. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సాంబార్లో ఇడ్లీ నానబెట్టుకుని తింటాం. వెజిటేబుల్స్ ఉడుకుతున్నాయి, మూత పెట్టయితే తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం పప్పు ఉడికిందా లేదో చూసుకుందాం. పప్పులో నేను ఉడకబెట్టేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసాను. పప్పు చాలా మెత్తగా ఉడికిపోవాలి. 4-5 విజిల్స్ వచ్చే వరకు పెట్టాను నేను. నాకైతే మెత్తగానే ఇష్టం అండి పప్పు. అందరూ పలుకులుగా చేసుకుంటారు సాంబార్లోకి, నాకు అలా ఇష్టం లేదు. మెత్తగా అయిపోవాలి. ఇలా మెత్తగా చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఈ పప్పు మొత్తం మనం ఉడికే ముక్కల్లో వేసుకోవాలి.
ఎందుకంటే ఇక్కడ మొక్కలు ఉడుతున్నాయి కదా, దీనిలో మనం పప్పు వేసుకుందాం. చూస్తున్నారు కదా వెజిటేబుల్స్ కొంచెం ఉడికినాయి, మొత్తం ఉడకలేదు, కొంచెమే ఉడికినాయి. ఇప్పుడు పప్పుతో పాటు వెజిటేబుల్స్ కూడా ఉడికించుకోవాలి. అలాగే చింతపండు నానబెట్టుకున్నాను కదా, దాని జ్యూస్ కూడా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉడికిన వెజిటేబుల్స్లో పప్పు యాడ్ చేసుకుందాం. పప్పు నేను ఇక్కడ ఎర్రపప్పు ఇంకా పెసరపప్పు తీసుకున్నాను. మీరు శనగపప్పు కూడా తీసుకోవచ్చు అండి. చాలామంది శనగపప్పు కూడా యాడ్ చేస్తారు. ఇప్పుడు దీనిలో వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటరీగానే ఉంటుందండి, పప్పు ఉడకాలి కదా, వెజిటేబుల్స్ కూడా ఉడకాలి. ఉడికినాక కొంచెం చిక్కబడుతుంది పప్పు. ఇప్పుడు దీనిలో మనకు కావాల్సిన మసాలా వేసుకోవాలి. కారం వేయలేదు కదా అప్పటి వరకు, కారం వేసుకున్నాను. తగ్గట్టు వేసుకోండి కారం. అలాగే దీంట్లో 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను. సాంబార్ పౌడర్ వేసినాక మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిలో మనం తీసుకున్నాం కదా చింతపండు, దాని జ్యూస్ కూడా వేసుకోవాలి. దాని జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి, దాని జ్యూస్ యాడ్ చేశాను. ఇప్పుడు కావలసిన వాటర్ యాడ్ చేసుకుని ఉడకాలి. వెజిటేబుల్స్ కూడా ఉడకాలి కదా, ఇంకా సగమే ఉడికినాయి కదా వెజిటేబుల్స్ కూడా మొత్తం ఈ పప్పులో ఉడకాలి. చూస్తున్నారు కదా మంచిగా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో ఉడకబెట్టుకోండి మూత పెట్టేసి. మనకు తెలిసిపోతుంది వెజిటేబుల్స్ ఉడికినాయా లేదని. వెజిటేబుల్స్ ఉడికినాయి అంటే అవి కొంచెం పైకి తేలిపోతాయి వెజిటేబుల్స్, అయితే ఉడికినట్టు. దీనిలోనే కొంచెం బెల్లం వేసుకున్నాను, ఎక్కువ వేయలేదు, 1 టీ స్పూన్ బెల్లం వేసాను. బెల్లం వేస్తే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. చూసుకొని రెడీ అయిపోయింది మన సాంబారు. ఇప్పుడు చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా. సాల్ట్ అన్న కారం అన్న సరిపోతే వేసుకోవచ్చు. ఇంట్లో చేసుకుంటే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి. సాంబార్ పొడి కూడా ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా ఉండదు మన ఇంట్లో చేసుకుంటే. నేను ఇక్కడ కొన్న పొడి వేసానండి, అందుకని 1 టేబుల్ స్పూన్ ఫుల్ వేసాను. ఆల్రెడీ నా ఛానల్లో సాంబార్ పౌడర్ కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇది మొత్తం హై ఫ్లేమ్లో మంచిగా ఉడకాలి. ఇప్పుడు మీరు కావాలంటే దీనికి తాలింపు కూడా ఇచ్చుకోవచ్చు. ఆల్రెడీ ఫస్టే తాలింపులో వేసాం కదా మనం వెజిటేబుల్స్. మీరు ఇప్పుడు కావాలంటే మళ్ళీ ఒకసారి తాలింపు వేసుకోవచ్చు, ఇంకా కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. తాలింపులో కూడా కొంచెం ధనియాలు మెంతులు వేసానండి నేను, స్మెల్ బాగా వస్తుంది. అలాగే ధనియాలు మెంతులు కూడా డైజెషన్కి మంచిది. కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా ఇంగువ కంపల్సరీ అండి, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ, అది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వేసినాక మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే అది వేసుకోండి. నా దగ్గర లేదు అందుకని వేయలేదు. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే కలర్ చాలా బాగుంటుంది, సాంబార్ కలర్. చూస్తున్నారు కదా మన సాంబార్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా రెడీ అయిపోతుందండి. దీనిలో కొబ్బరి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎమ్మి సాంబార్ రెడీ. సాంబార్ చాలా విధానంగా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇలా సింపుల్గా చేసి చూపించాను. ఇప్పుడు ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం. 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసు ఇడ్లీ రవ్వ వేసి నానబెట్టాను. దాంతోపాటు కొన్ని అటుకులు కూడా గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసేటప్పుడు అటుకులు కూడా కడిగి నానబెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ అటుకులతోనే చాలా ఫ్లఫీగా వస్తుంది ఇడ్లీలు. చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఈ పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఎక్కువ మిక్స్ చేయొద్దండి, లైట్గానే మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే పిండి ఫర్మెంట్ అయింది కదా, ఎక్కువ మిక్స్ చేస్తే పిండి సెటిల్ అయిపోతుంది, ఇంకా ఫ్లఫీగా రావు ఇడ్లీలు. ఇక్కడ చూస్తున్నారు కదా మౌల్స్ తీసుకున్నాను నేను, సిలికాన్ మౌల్స్ అండి ఇవి. దీనిలో ఇడ్లీలు చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ మౌల్లో కొంచెం పిండి యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ఫుల్గా వేయొద్దండి, కొంచెం వేస్తే చాలు పిండి. ఎక్కువ ఫుల్ వేస్తే ఇడ్లీలు లావుగా వస్తాయి, టేస్ట్ బాగోదు. చూస్తున్నారు కదా అన్నిట్లో ఇలా వేసుకుని మీకు ఎన్ని మౌల్స్ కావాలంటే అన్ని మౌల్స్లో వేసుకుని స్టీమింగ్కి పెట్టుకోవాలి. ఈ స్టీమింగ్ 8 to 10 మినిట్స్లో అయిపోతుందండి ఇడ్లీలు. చాలా ఫ్లఫీగా. ఇడ్లీలు ఉడికినాక వెంటనే తీయొద్దండి, కొంచెం సేపు ఆగాలి. కొంచెం చల్లగా అయినాక అప్పుడు డీమోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా డీమోల్డ్ చేసుకోవాలి. ఎక్కువేం అంటుకోకుండా వస్తున్నాయి చూడండి ఇడ్లీలు, చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ మోల్డ్లో. అన్నీ ఇలా డీమోల్డ్ చేసుకుని సాంబార్తో సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఫ్లఫీగా
ప్రిపేర్ అయిపోయినాయండి ఇడ్లీలు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా హెల్తీ రెసిపీ ఇది. ఇడ్లీలు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయి. అటుకులు వేయటం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ ఇడ్లీలు సాంబార్తో సర్వ్ చేసుకుందాం. బాగున్నాయి ఇడ్లీలు. నచ్చినాయా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. మీకు ఇడ్లీతో పాటు ఏమి ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి. చాలామంది కొబ్బరి చట్నీ ఇష్టపడతారు ఇడ్లీలో. కొబ్బరి చట్నీ ఇడ్లీ లేదా సాంబార్ ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సాంబార్ ఇడ్లీలోకే కాదు, రైస్లో కూడా చాలా బాగుంటుంది. నా రెసిపీస్ నచ్చుతున్నాయా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.